హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వీడియో. నేను మీకు ముందు చూపించిన వీడియోలో ఒక డాగ్ కంటిన్యూస్ గా దగ్గుతూ కనిపించింది కదా. ఒకవేళ మీ పెట్ కూడా అలా ఎప్పుడైనా దగ్గుతూ ఉంటే మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే అది కెనాల్ కాఫ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కెనాల్ కాఫ్ అంటే ఏంటంటే అదొక కాంటేజియస్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. బేసిక్ గా ఈ కెనాల్ కాఫ్ ఎలా వస్తుంది అని నేను మీకు చెప్తాను చూడండి. ఎప్పుడైనా మీ డాగ్ ని క్రౌడెడ్ ప్లేసెస్ లైక్ పార్క్స్, స్పాస్, గ్రూమింగ్ సెంటర్స్, కెనల్స్, డే కేర్ సెంటర్స్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వేరే ఏ డాగ్ కైనా ఈ కాంటేజియస్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉంటే అది దగ్గినా గానీ తుమ్మినా గానీ గాలి ద్వారా మీ డాగ్ కి ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుంది. దానివల్ల మీ హెల్దీ డాగ్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీ పెట్ కి కెనాల్ కాఫ్ ఇన్ఫెక్ట్ అయితే దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పెట్ కి ఫీవర్ వస్తుంది, ఫుడ్ తినడం మానేస్తుంది, అండ్ ఆల్సో గొంతులో ఏదో అడ్డం పడినట్టు ఎప్పుడు కంటిన్యూస్ గా దగ్గుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ముక్కులోంచి కూడా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది, కొన్నిసార్లు వైరస్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎలా కంట్రోల్ చేయాలంటే డాగ్ కి సరైన టైంలో కెనాల్ కాఫ్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మనం దీన్ని ప్రొటెక్ట్